అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న 2 కీలక నిర్ణయాల వల్ల తాజాగా ఇంధన రంగంలో మన భారతదేశం పైన ఇవాళ అంటే జనవరి 8, 2026 నాటికి రెట్టింపు ఒత్తిడి పెరిగిందని చెప్పుకోవచ్చు. రష్యా నుండి చమురు కొనుగోలు చేసే దేశాలపై 500% వరకు సుంకాలను విధించే బిల్లుకు ఆయన మద్దతు ప్రకటించడంతో ఆ బిల్లు ముందుకు సాగడంతో భారత్ నేతృత్వంలోని అంతర్జాతీయ సౌర కూటమి అనేది ఒకటి ఉంది ఫ్రాన్స్తో కలిసి ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్. దీంతో సహా డజన్ల కొద్దీ ఇతర అంతర్జాతీయ సంస్థల నుండి అమెరికా వైదొలగడంతో ఇవన్నీ కూడా ప్రకటనలు భారత్ పైన తీవ్ర ప్రభావం చూపించాయని చెప్పుకోవచ్చు. అమెరికా రాయబారిగా నియమితులైనటువంటి సెర్గియా గోర్ ఈ వారాంతంలో ఢిల్లీకి రానున్న తరుణంలో ఈ ప్రకటనలు వెలువడడం గమనార్హం. భారత్ రష్యా నుండి చమురు దిగుమతులను నిలిపివేసేలా చూడడమే తమ అత్యంత ప్రాధాన్యత అని సెర్గియా గోర్ గత సెప్టెంబర్లోనే అన్నారు. ఇక తాజాగా 500% టారిఫ్ బిల్ ఏదైతే ఉందో దీని గురించి సమాచారం ఇస్తూ అమెరికా, చైనా, ఇండియా, బ్రెజిల్ వంటి దేశాలు ఉక్రెయిన్పై పుతిన్ సాగిస్తున్న రక్తపాతానికి ఆర్థిక వనరులుగా మారినటువంటి చౌక రష్యా చమురును కొనకుండా నిరోధించేందుకు ఈ బిల్లు అధ్యక్షుడు ట్రంప్కు అపారమైన శక్తిని ఇస్తుంది అని పేర్కొందనమాట. ఈ వారం ప్రారంభంలోనే ట్రంప్ ఈ చట్టాన్ని గొప్ప చట్టంగా అభివర్ణించాడు కూడా. భారత్పై ఇప్పటికే విధిస్తున్న 25% జరిమానా సుంకానికి అదనంగా సుంకాల శాతాన్ని నిర్ణయించే విచక్షణాధికారం ఈ బిల్లు ద్వారా అమెరికా అధ్యక్షుడికి లభిస్తుందని సెనేటర్ గ్రాహం పేర్కొన్నారు. మరోవైపు భారత్, ఫ్రాన్స్లు సంయుక్తంగా స్థాపించిన ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న 90కి పైగా సభ్య దేశాలు కలిగి ఉన్న ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ నుంచి తప్పుకోవాలన్న ట్రంప్ నిర్ణయంపై అటు భారత్ ఇంకా స్పందించలేదు. ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల ఒప్పందంతో పాటుగా సుమారుగా 60కి పైగా అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా వైదొలగడం ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వ్యాప్తికి, వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి పెద్ద దెబ్బగా పరిగణించబడుతోంది.